వెల్కమ్ టు హెల్త్ కేర్. ఈ మధ్య తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎక్కువగా జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. మరి పోస్ట్ కోవిడ్ ఎరాలో అయితే తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా జరుగుతున్నాయి. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరము అనగానే సర్జరీ తప్పనిసరా, ముందుగా చేయాల్సిన ప్రయత్నాలు ఎలా ఉంటాయి, ఆ ప్రయత్నాలు సక్సెస్ ఎలా ఉంటుంది, మరి సర్జరీ గురించి ఎప్పుడు తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంటుంది, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, వాటి సక్సెస్ ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఒక కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్తే మ్యామ్. నమస్తే బిందు గారు, చెప్పండి. సార్ 1 year బ్యాక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయ్యింది సార్. తర్వాత 1 year అయ్యాక రైట్ లెగ్ కూడా నొస్తా ఉంది. డాక్టర్ ని అడిగితే ఈ కాలు 1 year బ్యాక్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ కాలు నొప్పి వస్తా ఉంది కదా, ఈ కాలు కూడా చేయాలా అని చెప్తా అన్నారు. ఎంత వరకు కరెక్ట్ సార్? మీ వయసు ఎంతమ్మా? 47. ఎంత? 47. ఇది ట్విస్ట్ అయితా ఉండా ఈ కాలు, ఫస్ట్ ది లెఫ్ట్ ది అత్యవసరంగా లేదు అన్నప్పుడు చేయించుకున్నాను. అంతేలేండి, నడవడం కష్టం అవుతుంది మీకు అంటే చేయించుకోండి. ఎందుకంటే ఒకటి చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన మోకాల మీదనే మీరు బరువేసి నడుస్తారు. దానివల్ల ఏమైతుందంటే బయోమెకానికల్ మీ వెయిట్ పడడం అనేది బ్యాలెన్స్డ్గా అవ్వదు. కాబట్టి మీకు చేయించుకొని కాలులో నొప్పి ఎక్కువ ఉంది అంటే అది చేయించుకోవడమే కరెక్ట్. లేదంటే రెండో చేయించుకున్న దాని మీద బరువు ఎక్కువ పడుతుంటుంది. సో మీరు వీలైనంత వరకు త్వరగా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ నొప్పి చాలా ఉంది అనిపిస్తే చేయించుకోవడమే సమంజసం. ఓకే, ఈ మధ్య అందరికి ఐడియా వస్తుందండి, వయసు పైబడే కొద్దీ కీళ్ళు అరుగుదలకు గురవుతాయి, అరుగుదలలో మోకీలు ఎక్కువగా అరుగుదలకు గురవుతుంది, తప్పనిసరి అయితే సర్జరీ చేయించుకోవాలని. హిప్ రీప్లేస్మెంట్స్ కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం, మరి వాటికి రీజన్స్ ఏంటంటారు? వెరీ అంటే ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ థింగ్ టు హ్యాపెన్ బికాజ్ మన దగ్గర ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, యంగ్స్టర్స్ అనండి, ఎల్డర్స్ అనండి. కామన్గా కోవిడ్ తర్వాత ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఇన్ ద ఫీమరల్ హెడ్ అంటే తుంటి ఎముక పై భాగంలో ఒక బాల్ మాదిరిగా ఉంటుంది. ఇట్స్ అ బాల్ అండ్ సాకెట్ జాయింట్. దాంట్లోకి రక్త ప్రసరణ ఎటిపికల్గా ఉంటుంది. దానికి ఉండే రక్త ప్రసరణ ఏదంటే మన బాడీలో కొన్ని బోన్స్కి అలాంటిది స్పెషల్ విధమైన రక్త ప్రసరణ ఉంటుంది. అది అన్ఫార్చునేట్లీ ఎఫెక్ట్ అవుతుంది. ఈ కోవిడ్ ఎఫెక్ట్ పడిన వాళ్ళకి చాలామంది వ్యాక్సిన్ వల్ల వస్తుందని అంటారు, అది నిజం కాదు. కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు వెదర్ దే ఆర్ హాస్పిటలైజ్డ్, నాన్ హాస్పిటలైజ్డ్, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, లేదు స్టీరాయిడ్స్ తీసుకున్నా లేకున్నా కూడా కొంతమందిలో ఏమవుతుందంటే కోవిడ్ వైరస్ ఎవరికైతే ఇన్ఫెక్ట్ చేసిందో వాళ్ళల్లో కొంతమందిలో ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో హై డిమాండ్, వాళ్ళంతా యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో ఈ వైరస్ వల్ల ఈ సిమ్టమ్స్ తొందరగా బయటపడుతుంది. ఎందుకంటే ఆ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరికీ ఒక విధమైన బ్లడ్ క్లాటింగ్ మెకానిజంలో కొంత డిఫరెన్సెస్ వస్తున్నాయి. దానివల్లనే ఇది నేను యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ నేను బోన్ గురించి చెప్తున్నాను, హిప్ తుంటి ఎముక గురించి చెప్తున్నాను. కానీ ఈ మధ్యలో చాలా వినింటారు, ఒక కన్నడ ఆర్టిస్టు హార్ట్ అటాక్తో జిమ్లోనే పడిపోవడము. అంటే చిన్న చిన్న వెజిల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిలో రక్త ప్రసరణ అనేది సవ్యంగా జరగకుండా అవి క్లాట్ అయిపోయి జరిగే ప్రక్రియ వల్ల ఇది జరుగుతుంది. ఏవియన్ అనేది ఏవాస్కులర్ నెక్రోసిస్ తుంటిలో ఎక్కువ జరుగుతుంది. అంటే ఏ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతుంది అంటారు? వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కొంచెం గ్రాయిన్ పెయిన్ వస్తుంది. గ్రాయిన్ పెయిన్ అంటే మన థై అప్పర్ ఏరియాలో, కొన్నిసార్లు జెంట్స్లో స్క్రోటం వరకు కూడా పెయిన్ వస్తుంది, ప్రజెంట్ చేస్తారు. లోవర్ బ్యాక్లో పెయిన్ వస్తుంటుంది. వాళ్ళు ఎక్కువ యాక్టివిటీస్ చేసినప్పుడు లేదంటే ఏదైనా స్పోర్ట్స్ ఆడడంలో ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ఇలాంటి నొప్పి నోటీస్ అవుతుంది. చాలాసార్లు ఏమవుతుందంటే ఎర్లీ స్టేజ్లో ఎఫెక్ట్ అయిన పేషెంట్ కూడా పట్టించుకోడు, అశ్రద్ధ చేస్తాడు. ఏదో ఆడాను కదా అందుకే వచ్చి ఉంటుంది అని అశ్రద్ధ చేస్తారు. అది చేయకుండా వీళ్ళంత తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేసి కొంతమంది ఉంటారు, దే ఆర్ వెల్ అవేర్డ్. అండ్ ఇట్లాంటి ఇప్పుడు నేను రావడం కూడా దానికోసమే, సో దట్ వీ కెన్ క్రియేట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. ఈ యంగ్స్టర్స్ ఈ బ్యాక్ పెయిన్తో వస్తున్నారు, హిప్ పెయిన్తో వస్తున్నారు, గ్రాయిన్ పెయిన్తో వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసి త్వరగా తెలుసుకోవడము, స్టేజ్ 1, 2లో తెలుసుకోవడము, లేదంటే ఎర్లీ స్టేజ్ 3లో తెలుసుకోవడం, దాన్ని చేస్తే మనము దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎవాస్కులర్ నెక్రోసిస్ అయినా లేకపోతే తుంటి అరుగుదల సమస్య అయినా, వయసుతో పాటు వచ్చే సమస్య అయినా, ఒక్కసారి తుంటి మార్పిడి శస్త్రచికిత్స అవసరము అన్నప్పుడు ముందుగా ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అన్న సందేహంతో పాటు
అసలు అవి ఎంతవరకు పనిచేస్తాయి అన్న భయాలు కూడా ఉంటుంటాయి. వీటి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు తుంటి మార్పిడి ఏ ఏజ్లో వచ్చినా నొప్పి ఎక్కువైందంటే చేసుకోవాలి. కానీ దానికి చేసుకునే కంటే ముందు ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్, చిన్న వయసు 35, 30, 25 ఏళ్ళ వాళ్ళకు కూడా వచ్చినాయి. వీళ్ళల్లో ఎర్లీ డయాగ్నోసిస్, త్వరగా ఎంఆర్ఐ చేయించుకోవడము, ఎక్స్రేలో డౌట్ వస్తే ఎంఆర్ఐ చేయించుకోవడము, ఎంఆర్ఐ చేసిన తర్వాత దాని స్టేజ్ని చూసి దానికి తగిన విధంగా గత 25-30 ఏళ్ళ నుంచి కూడా ఏజ్ ప్రూవెన్ ప్రొసీజర్స్ ఉన్నాయి విచ్ హ్యావ్ గివెన్ రిజల్ట్, చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి. దాన్నే మనం ఏమంటామంటే కోర్ డీకంప్రెషన్ అని అంటున్నాము. ఈ మధ్యలో ఇది వెనకటి నుంచి చేస్తున్నాం. 25-30 ఏళ్ళ నా ప్రాక్టీస్ నేను నేర్చుకున్న తర్వాత టైంలో మా టీచర్స్ చేసింది కూడా నేను చూశాను. ఇవి వాళ్ళలో కూడా రిజల్ట్స్ మంచిగానే ఉన్నాయి. మేము ఇప్పుడు లేటెస్ట్గా చేసేది ఏంటంటే మన బోన్లో ఏదైతే మూలుగా ఉంటుందో ఆ బోన్ మ్యారోలో ఉండే మ్యారోని మేము ఎక్స్ట్రాక్ట్ చేసి, స్పెషల్ నీడిల్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఆ బోన్ మ్యారోలో ఉన్న కాన్సన్ట్రేటెడ్ స్టెమ్ సెల్స్ని మేము ఈ తుంటి ఎముకలకు ఏదైతే డ్రిల్ చేస్తామో ఆ డ్రిల్ చేసిన హోల్స్లో ఈ స్టెమ్ సెల్ మిక్చర్ని మేము దాంట్లో ఇంజెక్ట్ చేస్తున్నాం. ఓకే, అది స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1లో గుర్తుపట్టలేంలే, పేషెంట్కి కూడా నొప్పి ఉండదు. బట్ స్టేజ్ 2లో, స్టేజ్ 3, ఎర్లీ స్టేజ్ 3లో వచ్చిందంటే ఈ ప్రొసీజర్ చేయడం వల్ల చాలామందికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ఈరోజు లాస్ట్ 6 వీక్స్లో 2 మంత్స్లో చేసిన ఈ కోర్ డీకంప్రెషన్ అండ్ బోన్ మ్యారో ఇంజెక్షన్, స్టెమ్ సెల్ థెరపీ అనేది చేయించుకున్న పేషెంట్స్ ఈ వరదల వల్ల కానీ ఈ డ్రైన్స్ వల్ల రాలేకపోయినారు. ఈరోజు చాలామంది రివ్యూకి నా దగ్గరికి వచ్చారు. ఆల్మోస్ట్ 6 మెంబర్స్ని నేను ఈరోజు చూశాను. ఎవ్రీబడి సర్ప్రైజింగ్లీ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. దేర్ పెయిన్స్ హ్యావ్ కమ్ డౌన్. దే ఆర్ ఏబుల్ టు 6 వీక్స్ ఓల్డ్ నౌ. 6 వీక్స్ అంటే 1.5 నెల 15 రోజుల్లో వాళ్ళకు కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చెప్పించినాము. అవి వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది తొందరగా చేసుకుంటున్నారు, కొంతమంది ఫిజియోథెరపీ హెల్ప్తో చేసుకుంటున్నారు. కొన్ని మెడిసిన్స్ పెట్టాము, నాట్ పెయిన్ మెడికేషన్ కాదు, అది ఆ స్టెమ్ సెల్స్ ప్రక్రియ లోపల మంచిగా జరగడానికి, హీలింగ్ మంచిగా జరగడానికి మందులు పెట్టున్నాము. అవి వాళ్ళ రిజల్ట్ చూసి మాకు ఇట్ ఈస్ లైక్ ఎ గుడ్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ దట్ ఏ డాక్టర్ ఏ ప్రొసీజర్ చేసినా పేషెంట్కు బెనిఫిట్ కాంది ఆ ప్రొసీజర్ డాక్టర్స్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఓకే, సో ఆ ప్రొసీజర్స్ మేము ఈ 1.5-2 మంత్స్లో చేసిన పేషెంట్స్ వాళ్ళు వచ్చి హ్యాపీగా యూ లుక్ ఎట్ దేర్ ఫేసెస్, దే ఆర్ గ్లోయింగ్, లిటరలీ హ్యాపీనెస్. ఆ పెయిన్ అదంతా వాళ్ళకి తగ్గిపోయింది. అఫ్కోర్స్ ఆ పెయిన్ తగ్గిపోవడం అనేది మేము ఆ బోన్లో డ్రిల్ చేసినందువల్ల ఆ బోన్లో పెరిగిన ప్రెషర్ని మనం డీకంప్రెస్ చేస్తున్నాం కాబట్టి పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది. బట్ వాట్ వీ వాంట్ ఈజ్ మనం ఇచ్చిన స్టెమ్ సెల్స్ ఆ ఏరియాలో కొత్త సెల్స్ డివైడ్ అయ్యి మంచి నార్మల్ అట్మాస్ఫియర్ని అక్కడ క్రియేట్ చేస్తున్నాయా లేదా అన్నది అది ఎక్స్రేలో కొంతవరకు మనకు తెలుస్తుంది. పేషెంట్ సాటిస్ఫాక్షన్ వల్ల కూడా మనకు అర్థమవుతుంది అది రిజల్ట్ బాగా పనిచేస్తుందని. సో ఈ యంగ్ పేషెంట్స్లో ఎర్లీ డయాగ్నోసిస్ చేసి కోర్ డీకంప్రెషన్ చేయడం వల్ల మనం తుంటి మార్పిడి శస్త్రచికిత్సను నాకు తెలిసి 60-70% పీపుల్లో దాన్ని లైఫ్ లాంగ్ అవాయిడే చేయొచ్చు. ఓకే, కాల్ చేద్దామండి. రవీందర్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే. రవీందర్ అండి, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. సార్ మా ఆవిడకు ఈ గుజ్జు అయిపోయిందని కొంతమంది డాక్టర్లు చెప్పారు, వాతం అని కొంతమంది చెప్పారు. సార్ ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. మోకాళ్ళ సార్ మోకాళ్ళు ఒకటే వస్తుందా లేదంటే మిగతా జాయింట్లో తుంటి మణికట్టు అంతే మోకాళ్ళలోనే ఉంది? మోకాళ్ళలో సైడ్లకు ఎక్కువ వస్తుంది. అది కీలవాతం అని నేను చెప్పను, ఎందుకంటే వేరే జాయింట్స్లో కూడా వస్తే అది వయసు ఎంత మీ ఆవిడది? 52 సార్. 52. స్ట్రైట్గా నడుస్తుందా లేకపోతే అటు ఇటు తూలుతూ నడుస్తుందా? కొద్దిగా ఇట్లా వంగుతుంది సార్. అది ఉంటే ఏజ్ వల్ల వచ్చిన అరుగుదల, లేదంటే లేడీస్లో కొంత ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఆస్టియోపోరోసిస్ వల్ల బోన్స్ కొంత బెండ్ అయ్యి అంటే వంగిపోతాయి. లేడీస్లో కొంతమందిలో ఏమవుతుందంటే లైక్ ఎస్పెషలీ డిస్ట్రిక్ట్ లెవెల్స్లో ఈ హిస్టెక్టమీస్ అనేటివి చాలా జరుగుతున్నాయి. వెరీ అన్ఫార్చునేట్ బట్ జరుగుతున్నాయి. హిస్టెక్టమీలు జరగడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆస్టియోపోరోసిస్ అనేది బోన్స్ పెలుసుబడిపోవడం అనేది ఒకటి జరుగుతుంది. వాటి వల్ల ఏమవుతుందంటే బోన్స్ మెత్తగా కూడా అయిపోతాయి. సో లేడీస్ కొంచెం వెయిట్ ఉండి బరువుగా ఉండేవాళ్ళు, జనరల్ లేడీస్లో థైరాయిడ్, హైపోథైరాయిడ్ అదంతా ఉండడం వల్ల, ఫ్యాట్ డిపాజిషన్స్ ఉండడం వల్ల కొంత వెయిట్ పెరుగుతారు.
అంతేకాకుండా డైలీ రిచువల్స్తో కింద కూర్చోవడం లేవడం వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మోకాళ్ళు బెండ్ అయిపోతాయి, వంకిపోతాయి. 2 మోకాళ్ళు ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోయినట్లుండి వాళ్ళు తూలుతూ నడుస్తుంటారు. అలా మొదలైందంటే ఎర్లీ ఏజ్లో మనం కొంచెం ఆ బెండ్ అయిన బోన్ని యాంగిల్ మార్చడానికి కొంచెం సర్జరీ చేసి దాన్ని అలైన్మెంట్ మార్చి మళ్ళీ నొప్పులు లేకుండా నడిపించడానికి. ఎందుకంటే మనం నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ దానికి లైఫ్ అంటూ ఉంటుంది. అది 25 సంవత్సరాలు అనుకుందాం, టీహెచ్ఆర్ 30 సంవత్సరాలు అనుకుందాం. బట్ కొంతమంది 30 సంవత్సరాల తర్వాత కూడా ఉంటారు కదా, అట్లెందుకు మనం అలానే ఆలోచన చేయాలి కదా. లైఫ్ లాంగ్ అది రావాలి ఒక సర్జరీ చేస్తే, మనం మంచిగా చేస్తే. అలాంటి సర్జరీని మనం లైఫ్ పొడిగించడానికి ఈ తుంటి మార్పిడి కానీ మోకాలు మార్పిడి కానీ సాధ్యమైనంత వరకు మనం పొడిగించడానికి ట్రై చేయాలి, లేట్ చేసి చేసుకోవడానికి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఈ బెండ్ అయిన బోన్ని మోకాలు జస్ట్ కింద ఒక సర్జరీ చేసి స్పెషల్ ప్లేట్స్ పెట్టి దాన్ని యాంగులేషన్ మార్చుతాం. దానివల్ల చాలామందికి మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ సర్జరీ చేసినందువల్ల 6 నుంచి 8 సంవత్సరాల వరకు మనం మోకాలు మార్పిడి చేయకుండా లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు. అలాంటిది అవసరం ఉంటుంది, చేసుకోవాల్సి వస్తుంది. కాలర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారండి, ఒక కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి క్విక్గా. అది మా తమ్ముడికి హిప్ లో బాల్ అరిగిందన్నారండి. వయసు ఎంతమ్మా? హలో, వయసు ఎంతమ్మా? 27 సార్. 27. ఎందుకు అరిగింది? యాక్సిడెంట్ ఏమన్నా అయిందా? అది పని చేసినప్పుడు గోడ నుంచి ఎప్పుడో జాగ్రత్త పడిపోయాను అన్నారండి. పడిపోయారు? తాపి పనికి వెళ్తారో పైనుంచి గోడ నుంచి పడినప్పుడు హిప్ లో నిప్పట్టిందని చూపించుకున్నప్పటికీ బాల్ అరిగింది అన్నారంటే. చెప్పమ్మా, చెప్పు, వింటున్నాను, చెప్పు. ఎంఆర్ఐ స్కానింగ్ చూపించినప్పుడు సెకండ్ స్టేజ్ లో ఉందని చెప్పారంటే. ఓకే ఓకే. ఆ ఎంఆర్ఐ స్కాన్స్ అవన్నీ తీసుకొని వస్తే చెప్పగలనమ్మా. చూసి దానితో మనం నేను ఇంతసేపు చెప్పిన ఆ కోర్ డీకంప్రెషన్ దాని హిప్ని కొంచెం బాగు చేయడానికి సరైన ఏదైతే చేయగలమో అది చేయడానికి వీలుంటుందమ్మా. చిన్న వయసు అంటున్నారు కదా. ఒకవేళ ఎవరైనా రాలేని సందర్భాల్లో మీ అపోలో సెకండ్ ఒపీనియన్ అనే దానిలో వాళ్ళ రిపోర్ట్స్ అప్లోడ్ చేస్తే ఆన్సర్ చేయగలరా? ఆన్సర్ చేయగలరు, ఎస్, అబ్సల్యూట్లీ చేయొచ్చు. ఓకే, రిపోర్ట్స్ అన్ని పంపిస్తే ఎక్స్రేస్, స్కాన్ రిపోర్ట్స్, ఫిలిమ్స్ ఇట్లా అప్లోడ్ చేయగలిగితే మేము క్లియర్గా అప్లోడ్ చేస్తే చెప్పగలం, తప్పకుండా చెప్పగలం. ఓకే అండి. అంటే హిప్ రిప్లేస్మెంట్ ముందు ఈ కోర్ డీకంప్రెషన్ చేయించుకుంటే వాళ్ళకి తర్వాత హిప్ రిప్లేస్మెంట్ అవసరం ఉండదంటారా? ఇట్ డిపెండ్స్ అమ్మా. అంత చేసినప్పుడు మనం ఫస్ట్ చేస్తున్నప్పుడు డ్యామేజ్ ఎంత ఉంది, లైక్ వేర్ ఈస్ దట్ ఏవాస్కులర్ నెక్రోసిస్ లీజన్ ఈజ్ లొకేటెడ్, సబ్కాండల్ ఏరియా ఏమన్నా ఎఫెక్ట్ అయింది, జాయింట్ కంటే జస్ట్ కింద కార్టిలేజ్ కింద ఒకటి ఉంటుంది, స్ట్రాంగ్ బోన్ ఉంటుంది, ఆ స్ట్రాంగ్ బోన్ ఏమన్నా బ్రీచ్ అయిందా, అవన్నీ చూసుకొని దాన్ని బట్టి చేస్తానంటే చాలామందిలో యూ వోంట్ రిక్వైర్ హిప్ రిప్లేస్మెంట్. అట్లీస్ట్ పార్షియల్గా పనిచేసినా కూడా వాళ్ళు 6 to 7 years, 8 years దే కెన్ బై ద టైమ్. ఇప్పుడు ఇంతకుముందు తను కాల్ చేసిన అమ్మాయి వాళ్ళ బ్రదర్ అని చెప్పారు, అతనికి ఇంజురీ వల్ల అయింది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ కాజెస్, అంటే నాట్ దట్ కామన్ యాజ్ దిస్ కోవిడ్ ఎఫెక్టెడ్ ఏవిఎన్, బట్ వన్ ఆఫ్ ద రీజన్ యంగ్ పేషెంట్స్లో బైక్ యాక్సిడెంట్స్. నౌ పీపుల్ ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ 2-wheelers అండ్ ఆల్. ఆ బైక్ యాక్సిడెంట్ వల్ల కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ యంగర్ పేషెంట్స్ టు గెట్ దిస్ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ ఆర్ ఏవిఎన్. అయితే ఈ కోర్ డీకంప్రెషన్ చేసినందువల్ల ఫలితం ఎంత వస్తున్నది కాదు, డెఫినెట్గా ఎంకరేజింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. బట్ మన ప్రయత్నం అయితే మనం చేయాలా యంగ్ పేషెంట్స్లో న్యాచురల్ హిప్ని ప్రిజర్వ్ చేయడానికి. ఓకే, ఇలాగా జాయింట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అరుగుదల ఉన్నప్పుడు, ఆర్థరైటిస్ ఉన్నప్పుడు పిఆర్పి అంటారు, స్టెమ్ సెల్ అంటారు, ఈ హిప్కి అయితే కోర్ డీకంప్రెషన్ అంటారు. వీటన్నిటికీ మేజర్గా డిఫరెన్సెస్ ఏంటి, ఫలితాలు ఎలా ఉన్నాయి అంటారు? హిప్లో అయితే పిఆర్పితో అంత బెనిఫిట్ ఉండదమ్మా. జాయింట్లో మనం వెయిట్ బేరింగ్ మన నీలో అయితేనంటే పిఆర్పి స్టేజ్ని బట్టి, నొప్పులను బట్టి, గ్రేడ్ 2 ఆర్థరైటిస్లో, గ్రేడ్ ఎర్లీ 3 ఆర్థరైటిస్లో పిఆర్పి వల్ల కొంతమందిలో రిజల్ట్స్ వస్తున్నాయి. అది కూడా దానికి కొన్ని సర్టన్ థింగ్స్ అదే యూ నీడ్ టు రియలీ ఫాలో దోస్. కొంతమందిలో ఎక్సలెంట్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది శస్త్రచికిత్స లేకుండా, నీ రీప్లేస్మెంట్ లేకుండా ఇంజెక్షన్స్ ఇస్తున్నామని అది జరుగుతున్నాయి. అవి కొంతమంది ఆ జాయింట్కి నొప్పి రక్త ప్రసరణ వ్యవస్థని ఎంబలైజ్ చేయడం కానీ, లేదంటే
జాయింట్కి సెన్సిటివిటీ ఇచ్చే సెన్సరీ నర్వ్ని, పెయిన్ నర్వ్ ఏదైతే ఉందో దాన్ని అబిలేట్ చేయడం కానీ అవి జరుగుతున్నాయి. బట్ ఐ వుడ్ సే దట్ ఇస్ నాట్ అ రైట్ థింగ్ టు, అంటే అది టెంపరరీ పెయిన్ రిలీఫ్ ఇస్తున్నారు కానీ ప్రాబ్లం సివియర్గానే కాదు. అల్టిమేట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఈ రిప్లేస్మెంట్స్ ఎదర్ నీ అనండి, హిప్ రిప్లేస్మెంట్ అండి, దే ఆర్ వెరీ రివార్డింగ్ సర్జరీస్. అంత వరల్డ్ వైడ్ హైయెస్ట్ నెంబర్ అండ్ హైయెస్ట్ డన్ రిప్లేస్మెంట్స్ ఆర్ హిప్ అండ్ నీ. హిప్లో వస్తానంటే దే ఆర్ డిఫరెంట్ బేరింగ్స్. మనము ఇప్పుడు మెటల్ కప్ ఉంటుంది, మెటల్ బాల్ వేస్తాము. అది ఇనిషియల్గా వచ్చింది, దానివల్ల మెటలోసిస్ ప్రాబ్లమ్స్ వచ్చి అది డిస్కంటిన్యూ అయింది. బట్ కొంతమందిలో అది బాగానే ఉంది. 7-8 years అయింది నేను చేసి, అవి ఇంకా మంచిగా ఉన్నారు, వాళ్ళు వచ్చిపోతుంటారు, దే ఆర్ సిట్టింగ్ డౌన్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అవన్నీ సర్ఫేస్ రిప్లేస్మెంట్స్ అని అప్పుడు చేసినాం. నేను యూకే నుంచి వచ్చిన కొత్తలో దాంట్లో ట్రైనింగ్ జరిగింది కాబట్టి అవి చేసినాము. బట్ వాటిలో వచ్చిన కొంత సస్పిషన్స్ వల్ల మేము కూడా చేయడం తగ్గించాము. బట్ కొత్తగా ఇప్పుడు ఆన్ ది డాట్ ఉండాలంటే, లైక్ లేటెస్ట్గా ఉండాలంటే సిరామిక్ అండ్ చేస్తున్నాము. ఇంకొకటి ఏమొచ్చిందంటే డ్యూయల్ మొబిలిటీ బేరింగ్స్ అని వచ్చినాయి. దాంట్లో ఏముంటుందంటే బాల్ కప్పు సాకెట్ వైపు బోన్లో ఒక టైటానియం కప్ కూర్చోబెడతాం, దాంట్లో మెటల్ షెల్ వేస్తాము, దాని అండర్ సర్ఫేస్ దాన్ని మంచి స్మూత్ లైక్ గ్లాస్ లాగా ఉంటుంది, పాలిష్డ్ స్టీల్ ఉంటుంది. దాని లోపల ఒక పాలీథిలిన్ అంటే కప్ ఉంటుంది, ఆ కప్పు లోపల ఒక సిరామిక్ హెడ్ ఉంటుంది. సో మెటల్ పాలీథిలిన్ మీద ఉంటుంది, పాలీథిలిన్ లోపల మళ్ళా ఒక సిరామిక్ హెడ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ డబుల్ బేరింగ్, డ్యూయల్ మొబిలిటీ అంటాం అనమాట. దాంతో కూడా రిజల్ట్ చాలా బాగున్నాయి. కొన్ని కంపెనీస్ పేటెంట్ చేసి ఎవరు వాళ్ళ పేటెంట్ ఉన్నందువల్ల వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. దాని సక్సెస్ చూసి ఇప్పుడు నౌ ఎవ్రీ మ్యానుఫ్యాక్చర్, దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ విచ్ ఆర్ మేకింగ్ దీస్ హిప్ రిప్లేస్మెంట్స్, దేర్ ఆల్ కమింగ్ అప్ విత్ దిస్ డ్యూయల్ మొబిలిటీ రిప్లేస్మెంట్స్. అయితే వరల్డ్ వైడ్గా పాపులర్ అయింది ఏమంటే సిరామిక్ బేరింగ్స్ ఉంటాయి. దాంట్లో ఏమైందంటే అరుగుదల సిరామిక్ బేరింగ్లో వేర్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. మేము మా మెథడ్స్ ప్రకారము, టర్మినాలజీ ప్రకారము దాంట్లో తక్కువ ఉందని. కాకపోతే దాంతో ఏమంటే అది నాన్ ఎక్స్క్యూజింగ్, దాని ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో చాలా యాక్యురేట్గా చేయాల్సి వస్తుంది. అది చేయకుంటే ఏమైందంటే కొంత సౌండ్స్ రావడము, కొన్ని స్క్వీక్స్ రావడము అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి కొంచెం బ్రేక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఆ సిరామిక్స్. హిప్ రిప్లేస్మెంట్ కూడా టోటల్గా హిప్ రిప్లేస్మెంట్, పార్షియల్ హిప్ రిప్లేస్మెంట్ అలా కూడా ఉంటాయమ్మా. అవి ఎట్లా అంటే పెద్ద వయస్కులు 65 తర్వాత 55 ఏళ్ళల్లో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఏదో నడుస్తా పడిపోతారు, లేకపోతే 2 వీలర్ నడుపుతా పడిపోతారు. ఆ బాల్ ఏమవుతుందంటే మనము ఏదో ప్లేట్ వేసి స్క్రూలు వేసి దాన్ని అతికించరాని విధంగా విరిగిపోతుంది. అది విరిగిపోతే మనం అతికించినా కూడా అతకదు దానికి. అలాంటి సిచ్యువేషన్లో మేము ఏం చేస్తామంటే హెమీ రిప్లేస్మెంట్ ఆర్థ్రోప్లాస్టీ అని చేస్తాం. అయితే బాల్ ఆ కప్ ఏదైతే ఉందో కప్పును మార్చాం, ఓన్లీ బాల్ విరిగిపోయిన బాల్ను తీసేసి దాని ప్లేస్లో కొత్త బాల్ కూర్చోబెడతాం. కప్పు మాత్రం ఆ పేషెంట్కున్న న్యాచురల్ కప్లోనే ఉంచుతాం దాన్ని, హై డిమాండ్ లేని వాళ్ళకి. ఈ ఇంప్లాంట్స్లో కూడా అంటే నీ రిప్లేస్మెంట్లో ఉన్నట్టు ఆక్సీనియము, కోబాల్ట్, క్రోమిన్ ఇట్లా రకరకాలు ఉంటాయా? సేమ్ ఎవ్రీ కంపెనీ బ్రింగ్స్ అవుట్ విత్ లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ దే డూ. హిప్లో కూడా ఆక్సినియం హెడ్స్ ఉన్నాయి, సిరామిక్ హెడ్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఆక్సినియం హెడ్ అనేది ఒక కంపెనీ తయారు చేస్తుంది. ఆన్ ది హోల్ అసలు హిప్లో ఎలాంటి ప్రాబ్లం అంటే హిప్ పెయిన్ ఉండడం, డిస్కంఫర్ట్ ఉండడం కొన్ని సందర్భాల్లో ఉంటుంటుంది. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే కొంచెం అనుమానించి ఒకసారి థరోగా చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది? డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఏదైనా స్పోర్ట్ ఆడడానికి ప్రయత్నం చేసిండ్రు, సడన్గా పెయిన్ వచ్చింది, కింద కూర్చొని లేసారు, లేదంటే యాక్టివ్గా స్పోర్ట్ ఆడడం జరగడం వల్ల మన గ్రాయిన్ పెయిన్ ఆర్ ప్రాక్సిమల్ థై పెయిన్, అంటే ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ వస్తుంది అంటారా? లోపల థై లోపల వస్తుంటుంది, థై లోపల గ్రాయిన్ అప్పర్ ఎండ్ ఆఫ్ ద థై, హిప్ జాయింట్ అంటారు దాన్ని, బటక్ ఆ ఏరియాలో వస్తుంది. కొన్నిసార్లు ఏమైందంటే అదే నొప్పి మోకాలు కిందికి పాకినట్లు కూడా ఉంటుంది, మోకాలు మీద వచ్చినట్లు వస్తుంది. హిప్లో ఉన్న ప్రాబ్లము రెఫర్డ్ పెయిన్ అంటాం దాన్ని. తుంటికి మోకాలు మీద లోపలి వైపు మీద తొడకు కింది భాగాన్ని మోకాలు కంటే కొంచెం మీద నొప్పి వస్తుంది అనమాట. దానివల్ల కూడా ఈ సస్పిషన్ మనకు ఒకరికి రేజ్ కావాలా, నాకు ఇది వస్తుంది, నేను వెళ్ళి ఒక డాక్టర్ని కన్సల్ట్ కావాలా
ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్, నేను ఇంతకుముందు కూడా నేను ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఏమంటే, ఒక డాక్టర్ని కలిసిన తర్వాత ఒకటేసారి మీరు డిసైడ్ అయిపోవద్దు. టేక్ అ సెకండ్ ఒపీనియన్, లేదంటే థర్డ్ ఒపీనియన్. మీరు కన్విన్స్ కాలేదు, ఒక డాక్టర్ ఏమైనా మీకు సర్జరీ చెప్పిండంటే ఒక ఇద్దరు డాక్టర్ని కలిసి మీకు నచ్చిన డాక్టరు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సర్జరీ చేయించుకున్న డాక్టర్ ఉంటే వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఫైనల్ డిసిషన్ తీసుకోమని నేను చెప్తాను. ఓకేనండి డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. నవేడేస్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఎక్కువగా జరుగుతున్నాయని, మరి ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్లో హిప్ రిప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి, అయితే హిప్ రిప్లేస్మెంట్ అవసరము అన్న సందర్భంలో కోర్ డీకంప్రెషన్ లాంటి ట్రీట్మెంట్స్ ట్రై చేయడంలో తప్పులేదని, అవసరమైతే సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఒకసారి ఆ హిప్ ప్రిజర్వేషన్ ట్రీట్మెంట్స్ తీసుకొని సర్జరీని పోస్ట్ పోన్ చేయొచ్చని, ఇక తప్పనిసరి అయితే హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ ఒక్కోసారి అవసరమైతే టోటల్గా లేకపోతే పార్షియల్గా లేటెస్ట్గా సిరమిక్ ఆన్ సిరమిక్ టెక్నిక్స్లో బాగా చేయగలుగుతున్నారని అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. నమస్తే.